ఇవి యాక్చువల్లీ పింకీ చుడిదార్ మీద ప్యాంట్స్. 3 డిఫరెంట్ థీమ్స్ చూపిద్దామని అకార్డింగ్ టు ద బడ్జెట్. హేయా, ఇట్స్ సిస్టర్ థింగ్స్ అగైన్. ఐ యామ్ వినీషా వెల్చాలాసం. సో ఈ వీడియోలో ఏంటంటే క్రిస్మస్ డెకార్ చూపిద్దాము. చిన్న చిన్న బేబీస్ ఉంటే వాళ్ళకి ఫోటోషూట్స్ కి హెల్ప్ అవుతుంది అనిపించింది, ఎందుకంటే మేము వేదాంత్కి షూట్ చేస్తున్నాం కాబట్టి. హాయ్ వేదాంత్. సో వి థాట్ 3 డిఫరెంట్ థీమ్స్ చూపిద్దామని అకార్డింగ్ టు ద బడ్జెట్. ఫస్ట్ థీమ్ అయితే యాక్చువల్లీ జీరో బడ్జెట్ అనమాట. ఈ ట్రీ ఏదో పక్కన బాగుంటుందని పెట్టాం, కానీ ఇది యూస్ చేయము. సో జీరో బడ్జెట్లో మనం ఏం యూస్ చేస్తామంటే ఇంట్లో ఉండే నార్మల్ పిక్చర్ ఎలా తీసుకుంటామంటే ఒక సైడ్ క్రిస్మస్ ట్రీ, ఒక సైడ్ ఇలా ఎంటీ బాక్సెస్ ని ప్యాక్ చేసాం గిఫ్ట్స్ లెక్క. క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ గిఫ్ట్స్ అండ్ లైట్స్ కాబట్టి, అండ్ స్వీట్స్. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి గిఫ్ట్స్ అలైన్ చేసి ఈ టాప్ గిఫ్ట్ పైన వేదాంత్ని పడుకోబెట్టడం ఆర్ కూర్చోబెట్టడం చేయాలి. అండ్ ఈ సైడ్ క్రిస్మస్ ట్రీని క్రియేట్ చేయాలి. క్రిస్మస్ ట్రీని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇంట్లో ర్యాండమ్ క్లాత్స్ ఉంటాయి కదా, గ్రీన్ కలర్ క్లాత్స్ తీసుకోండి. యాక్చువల్గా అయితే ప్లెయిన్ కలర్ శారీస్ ఉంటే బెస్ట్. మా దగ్గర ప్లెయిన్ శారీ లేదు, అక్కడక్కడ జరీ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసాం. మేము ఏం చేసామంటే ఒకటే గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నాం. ఇవి యాక్చువల్లీ పింకీ చుడిదార్ మీద ప్యాంట్స్, 2 ప్యాంట్స్ అండ్ ఒక దుపట్టా. దాన్ని ప్రాపర్గా ట్రీ లెక్క చేసి 3 స్టెప్స్కి 3 లైన్స్ పెట్టేసి కింద ఇది కూడా పింకీది జంప్ సూట్, దీన్ని ఒక బ్రాంచ్ లెక్క స్టెమ్ లెక్క చేస్తాం అనమాట కింద. సో ఇట్ సైడ్ ట్రీ చేసేసి ఇట్ సైడ్ గిఫ్ట్స్ వేదాంశ్. నా దగ్గర యాక్చువల్లీ నెక్స్ట్ థీమ్స్కి కావాలని ఈ డెకార్ ఐటమ్స్ తెప్పించాము. ఇవి ఉన్నాయి కాబట్టి ప్లేస్ చేస్తున్నాం. మన జీరో బడ్జెట్ కాబట్టి ఇవి ప్లేస్ చేసుకోకపోయినా బాగుంటుంది, ఉంటే పెట్టుకోండి. అండ్ ఇది అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ పైన కొంచెం ఎంటీ అనిపిస్తే ఇంకో రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని ఫినిష్ చేసాం క్రిస్మస్ ట్రీని. ఇప్పుడు ఇక్కడ వేదాంశని పెట్టి పిక్చర్ తీసుకోవాలి. సో యాక్చువల్లీ సెకండ్ థీమ్ ఏంటి అంటే ఇందాక జీరో బడ్జెట్ కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ ఒక 300-400 పెట్టేస్తే ఈ డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేస్తాయి. వీటిని ఏం చేస్తామంటే ఇలా దారాలు కట్టేసి పైనుంచి హ్యాంగ్ చేసుకోవాలి. మనం తీసేది చిన్న బేబీ పిక్చరే కాబట్టి ఈ స్క్వేర్ ఈ రెక్టాంగిల్ పోర్షన్ వరకు అయితే సరిపోతుంది. వాళ్ళని కూర్చోబెట్టి పిక్చర్ తీసుకోండి. అందుకే మొత్తం డెకార్ చేయకుండా ఆ పోర్షన్ వరకు డెకార్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డెకార్ అయిపోయాక వేదాంశ్ ఇక్కడ కూర్చోబెట్టి పిక్చర్ తీసేసుకోవాలి. కింద ఎక్స్ట్రా మీ దగ్గర ఉన్నాయనుకుంటే కిందట్లో వదిలేసేయండి. సో ఇది థర్డ్ థీమ్. యాక్చువల్లీ దీనికి కొంచెం పైసలు ఎక్కువ అవుతాయి అనమాట, ఎందుకంటే మనం ఈ క్రిస్మస్ ట్రీ కొనాలి, ఈ డెకార్ ఐటమ్స్ కొనాలి, ఆ గిఫ్ట్స్ ఇంట్లో ప్యాక్ చేసినవి, లైట్స్ కొనుక్కోవాలి. అండ్ ఇది ఆప్షనల్. ఇది నేను యాక్చువల్లీ వేరే పర్పస్ కోసం కొన్నా, ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఎల్ఈడి లైట్ అనమాట, అది స్కెచెస్. సో స్కెచ్తోనే రాసుకోవచ్చు మేరీ క్రిస్మస్ అని. ఇవన్నీ మనం కొంచెం ఇది ఎక్కువ బడ్జెట్ అనమాట, కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డెకోర్ ఐటమ్స్ అన్ని క్రిస్మస్ ట్రీకి పెట్టేసి డెకోర్ చేసుకోవాలి. అరౌండ్ అన్ని కలిపి ఒక 2000 దాకా అయితే అవుతుంది. ఇదన్నమాట డెకార్. మనం లైట్స్ వేసి బుజ్జి ప్రెజెంట్స్ వేసి మేరీ క్రిస్మస్ ఇది ఆన్ చేయి. లైట్స్ ఆన్ చేసి టాడా. సో ఇది అనమాట థర్డ్ థీమ్. ఇప్పుడు ఇక్కడ వేదాంశని పనుకోబెట్టి పిక్చర్ తీయాలి.
ఇది నా ఫేవరెట్ థీమ్ అనమాట. చాలా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాక్చువల్లీ పిక్చర్కి యాడ్ చేస్తాను అంతే. ఆ పిక్చర్తోని ర్యాప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.